మిథున రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార వ్యవహారాల పరంగా బాగుందని చెప్పవచ్చు. రాజకీయంగా అగ్ని పరీక్షా కాలం, విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమా రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రైస్ మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. ఆక్వా రంగంలో, పౌల్ట్రీ రంగంలో వారికి లాభాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వారం అన్ని విధాలుగా కాకపోయినా ప్రధానమైన విషయాలు బాగున్నాయని చెప్పవచ్చు. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు ఆహార ధాన్యాల వ్యాపారాలు లాభిస్తాయి. ఫైనాన్స్ వ్యాపారం స్పెక్యులేషన్కి లాభించదు. దానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. నూతన ఆరోగ్య సూత్రాలు పాటించి మంచి ఫలితాలు సాధిస్తారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా మీ వ్యూహాన్ని మార్చుకుంటారు. అది మీకు కొంతవరకు అనుకూలపడుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అనవసరమైన వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఖర్చుల విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఫలిస్తాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంత సమయం తీసుకుని ముందుకు వెళ్ళండి. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్ వంటివి సజావుగా సాగిపోతాయి. ఎప్పటి నుండో వేచి చూస్తున్న స్థిరాస్తి మీ స్వాధీనంలోకి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వివాదాలు అయిన భూములు మొదలైన విషయాలన్నీ మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు. స్వేచ్ఛ, అధికారం ఉండి కూడా చిన్న చిన్న పనులు చేయలేని అభద్రతాభావం కలుగుతుంది. మానసిక ధైర్యం ఎంతో ముఖ్యం. మీలో ఉన్న చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చూసి మీ ప్రతిష్టను భంగపరచాలనుకునే వారు ఉన్నారు. జాగ్రత్త వహించండి. దేనికైనా దైవానుగ్రహం చాలా ముఖ్యం. దైవారాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం లేదా డాలర్ ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి కర్కాటక రాశి.